హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్లో ఫిష్ కర్రీ చెయ్యాలే కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ విధంగా చూసి చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఈ విధంగా చేస్తే ఇంటిల్లపాదికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంకా మన ఇంటికి ఎవరైనా సరే చుట్టాలు కానీ ఇలా ఎవరు వచ్చినా చిన్న చిన్న ఫంక్షన్లైనా ఎలాంటి సమయంలో అయినా సరే ఈ టైప్లో ఈ కర్రీ చేయాలే కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. దాని గురించి మనం మంచి ఫ్రెష్ అయిన చేపలు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వేసుకునేసి ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత నిమ్మరసం అండి. నేనైతే ఒక మంచి రసం వచ్చే ఒక కాయని పిండి ఆ రసాన్ని పోసానండి. ఓకేనా? పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ సాల్టు, ఈ పసుపు, ఈ నిమ్మరసం ఈ మూడు కూడా బాగా ఈ ముక్కలు ప్రతి ఒక్క ముక్కకు కూడా బాగా కలవాలండి. ఈ ముక్కలకి ఈ విధంగా కలిసి దీన్ని కానీ ఊరబెడితే ఆ తర్వాత ఆ చేప ముక్క తింటుంటే రుచి ఉంటుందండి. చాలా బాగుంటుంది. దాన్ని అయితే అరగంటకు తగ్గకుండా ఊరనిచ్చుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టి మిక్సీ జారులో కట్ చేసిన ఉల్లిపాయలు, ఇరిసిన పచ్చిమిరపకాయలండి. ఉల్లిపాయలు ఏంటంటే 2 లేదా 3, పచ్చిమిరపకాయలు 4-5, వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి అందులో వేసి ఆ తర్వాత అల్లం ముక్క అండి 1 ఇంచు ముక్కని చిన్న ముక్కలు కట్ చేసి వేసి ఆ తర్వాత మిరియాలండి అదొక టేబుల్ స్పూన్ వరకు వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసే అవసరం అయితే లేదండి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటేనే ఈ పేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనకేంటంటే కొంచెం గట్టిగా రావాలండి ఈ పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ని ఏం చేయాలంటే తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జారీతో మళ్ళీ కాస్త పని ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్న పేస్ట్ తీసి ఒక బౌల్లో వేసాను. వేసి ఆ బౌల్ పక్కన పెట్టేసి అదే మిక్సీ జారీలో కట్ చేసిన టమోటాలు అవి ఒక మంచి ఎర్రటి పండ్లు ఒక 4 అండి కొంచెం పెద్దగా కట్ చేసి వేసి ఈ టైప్లో మెత్తగా పేస్ట్ చేసా. నీళ్లు పోసి అవసరం లేదు, మంచి గుజ్జులాగా వస్తుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కాస్త అలా పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ చేపల కూరకి కొంచెం ఎక్కువ తక్కువ అవసరం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకునేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఒక 2-3 ఎండుమిరపకాయలని అందులో వేసుకునేసి ఇవి కొంచెం దూరగా వేగనిచ్చుకోవాలండి. ఈ విధంగా దూరగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏం వేసుకుందామంటే ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ అండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్క ఇవన్నీ కలిపి దీంట్లో గ్రైండ్ చేసి వేసాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకునేసి దీన్ని ఇప్పుడు ఎట్లా అంటే మంట మరీ హైలో కాకుండా కొంచెం లో అండ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా వేగనిచ్చుకోవాలండి. మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇది ఇలా కలుపుకుంటూనే సన్న మంట మీద ఇది మంచి కలర్ రావాలండి. ఆ టైపు దీన్ని బాగా పేస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా మనం గుమగుమలాడే విధంగా ఫ్రై చేస్తామో కూర కూడా అంత మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు దాంట్లో చిటికెడు పసుపు ఆ తర్వాత కారము, ఇప్పుడు ధనియాల పొడి కూడా దాంట్లో వేసేసుకునేసి దీన్ని ఇలా కలుపుతూనే ఒక 2-3 నిమిషాల పాటు మంచి కలర్ రానివ్వాలి. దీన్ని ఈ టైప్లో సన్నమంట మీదనే ఈ విధంగా కలుపుతూ ఇది బాగా అంటే మంచి ఎరుపు రంగు రావాలండి. దీంట్లోకి నుంచి కొంచెం ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలి. ఆ టైపు దీన్ని ఇలా తుక అంటూ బాగా ఉడికే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం టమోటా పేస్ట్ అండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టాం కదండి, ఓన్లీ టమోటాలు. ఆ టమోటాల పేస్ట్ దీంట్లో వేసుకునేసి కొద్దిగా నీళ్ళు అందులో పోసి కుప్పిలిచ్చి అందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుతూ ఈ టమోటా అన్నది పచ్చి వాసన పోయేంత వరకు బాగా సన్నమంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇది ఏంటంటే ఇలా తుక్కుతుగా ఉడుకుతూ ఇందులోకి నుంచి కూడా ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలి. ఈ టైప్ దీన్ని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే ఆ కర్రీ అంత మంచి రుచిగా ఉంటుందండి. ఓకేనా? ఇది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఒక చెంబిడైతే నీళ్లు పోసుకుందాం.
అంటే మనకి గ్రేవీ అంటే పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్ళు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా తెరలనివ్వాలండి. అంటే ఈ మసాలాలో మనం ఎప్పుడైతే నీళ్ళు పోసామో ఈ పేస్టుల్లో ఆ నీళ్ళల్లో ఆ పేస్ట్ బాగా ఉడికి ఈ టైప్లో బాగా గుమగుమలాడద్దండి. ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న ఈ చేప ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా తీసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి కొంచెం ఏంటంటే ఇరిగిపోకుండా మనం కొంచెం హ్యాండిల్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ అరగంట పాటు వీటిని బాగా ఊరబెట్టున్నాం. అందులో కొంచెం సన్నగా ఈ ముక్కల్ని కట్ చేపిస్తున్నాను. ఈ టైప్లో చెయ్యాలి కానీ టేస్ట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుందండి. చేప ముక్క కూడా ఈజీగా సింపుల్గా ఉడికిపోద్ది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మూత పెట్టి మనం ఇలా దాదాపు ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే ఈ చేప ముక్కలు సింపుల్గా ఉడికిపోతాయండి. అంటే మంట కొంచెం హైలో పెట్టి ఉడికించుకోవాలి. అంటే మరీ అంత మీడియం లోలో ఉంచకుండా ఒక రకమైన మంట ఉంచుకునేసి ఆ టైప్లో దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర వేసేసుకునేసి ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గంటె పెట్టి కలబెట్టకూడదండి. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ చేపల కూర ఉడికేటప్పుడు కూడా మధ్య మధ్యలో కనీసం 1 లేదా 2 సార్లు అన్నా మూత తీసి కొద్దిగా అలా తిప్పుకునేసి అంటే ముక్క అడుగున అతుక్కొని కొంచెం మాడకుండా ఈజీగా కదిలే విధంగా కొద్దిగా అలా కుదుపుకొనేసి మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు చేప ముక్క భలే రుచిగా వస్తుందండి. ఇంతేనండి. ఈ టైప్లో కానీ ఈ ఫిష్ కర్రీ చెయ్యాలి కానీ రుచి మాత్రం అద్భుతం అండి. అంత మంచి రుచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవటానికి మాత్రం కుదరదండి. ఎట్లా అంటావా, ఇందులో చింతపండు పులుసు వేయలేం కాబట్టి నెక్స్ట్ డేకి అంటే తర్వాత రోజుకి మాత్రం ఇది ఉపయోగపడదండి. ఏ రోజైతే మనం చేసుకుంటామో ఆ రోజు మాత్రమే ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ చింతపండు వేసి అది వేరే టైప్లో కానీ చేస్తే తర్వాత రోజుకి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేస్తే మాత్రం ఈ ఒక్క రోజుకి తినగలిగి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కానీ చల్లార్చాలి, ఆ తర్వాత తినాలి.